5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు మీ చేతుల ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధం అనేది పెడతారు. ఈ ఆయుధం మీరు కరెక్ట్గా వాడుకుంటే అప్పుడు మీకు వచ్చే 5 సంవత్సరాల్లో మేలు జరుగుతుంది. చాలామంది మోసపోయినారు. గత జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అందరినీ ముద్దులు పెట్టి ఏదో మాయ మాటల్లో చెప్పడం జరిగింది. చాలామంది మోసపోయినారు. మహిళలకైతే అన్ని విధాల నష్టం చేసిన వ్యక్తి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి. మాట తప్పను మడమ తిప్పను అనే ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక 4-5 చెప్తాను, ఎక్కువ అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ సిపిఎస్ రద్దు అన్నాడు. అసలు ఇంతవరకు సిపిఎస్ రద్దే కాలేదు. ఇంకా యువతకైతే కావాల్సింది ఏమి? ఉద్యోగ అవకాశాలు పెరగాల. యువతకు ఉద్యోగ అవకాశాలకు హామీ ఏమిచ్చాడు? ప్రతి జనవరి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నారు. ఏమయ్యా పిల్లలు ఇచ్చినారా? సో యువతకు కూడా ఉద్యోగాలు లేవు. ఇంకా తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే శూన్యము. అభివృద్ధి ఏమన్నా చేశాడా అంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది. రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, తాగునీరు కానీ ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది. ఇల్లులు కూడా కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే ఇల్లు కట్టించినారు. ఎన్నో శ్మశానాల కాడనో పనికిరాని పొలాల కాడ కొన్ని స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. కేవలము వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు లబ్ధి పొందడానికి అటువంటి సైట్లు ఇచ్చినారు. కానీ నిజంగా పేద ప్రజలకు సహాయం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇంకా రైతాంగానికి ఏమన్నా చేశాడా? ఎందుకంటే 80% రైతాంగం కుటుంబాల్లో ఇక్కడ ఉండేది. రైతు కూలీలు ఎక్కువ ఉండేది. వాళ్ళకి ఏమన్నా చేశాడంటే వాళ్ళకు కూడా ఏమీ చేయలేదు. 6,500 సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా చేతులు దులుపుకుంటున్నాడు తప్ప అదే గత ప్రభుత్వంలో ట్రాక్టర్లు ఇచ్చినాము, మన రోటావీటర్లు ఇచ్చినాము, ఇంప్లిమెంట్స్ ఇచ్చాము, విత్తనాలు ఇచ్చినాము. ఇవి కాకుండా రైతాంగానికి సాగునీరు కోసం కూడా కృషి చేసి ముచ్చుమరి లిఫ్ట్ స్కీమ్ కూడా కంప్లీట్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నాను. సో రైతాంగానికి కావాల్సింది రెండే ముఖ్యంగా. ఒకటేమో సాగునీరు, ఇంకోటేమో గిట్టుబాటు ధర. అంతేనా? ఇంకా వేరేది కూడా ఉందా? అంతే కదా. సో రైతాంగానికి కావాల్సిన సాగునీరు అందించే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఆయన ఖచ్చితంగా మిర్తూరు మండలానికి లిఫ్ట్ స్కీమ్స్ మంజూరు చేసి మీకల్లా సమృద్ధిగా లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా సాగునీరు అందించే హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో ఇవ్వడం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా కూడా అది నెరవేరుస్తామని కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది కాకుండా మహిళలకైతే ఇదే జగన్మోహన్ రెడ్డి నేను ప్రొహిబిషన్ తీసుకొచ్చి మందే లేకుండా చేస్తా అన్నాడు. చాలా మంది మహిళలు ఏమనుకున్నారు, అరే మా భర్తలు కొద్దిగా మంచి దారిలో పడతారు, వాళ్ళు ఇంకా మందు బానిసలైన వాళ్ళల్లా మందు అలవాటు కాకుండా ఏదో వాళ్ళు సంపాదించినది ఇంట్లో తెచ్చిస్తారు అనుకున్నారు. కానీ ఆఖరికి ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? మందు బంద్ చేసినాడు. కానీ ఎవరిది? వేరే వాళ్ళు తయారు చేసే మందు చేసి తన సొంతంగా మందు తయారు చేసి మీకు సప్లై చేస్తున్నాడు. సో ఆయన బంద్ చేస్తానండి మందును కాదు, వేరే వాళ్ళు ఫ్యాక్టరీలను ఎవరైతే ఇతర వాళ్ళు చేస్తున్నారో దాన్ని బంద్ చేస్తున్నాడు. అదే స్వయంగా ఇప్పుడు మందు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీకల్లా ఒక రకంగా చెప్పాలంటే నాసిరకం మందే ఇస్తున్నారు. చాలా మంది 70 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఈ మందు బానిసలు మాత్రము త్వరగా 40 ఏళ్ళు 35 ఏళ్ళకే చనిపోవడం కూడా జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకము. ఆయన మీకల్లా తెలుసు, పాలన అంటే ఒక్క సంక్షేమంతోనే పాలన జరగదు. అంటే ఒకరికి 5,000, ఒకరికి 10,000, ఒకరికి 13,000, ఒకరికి 18,000 ఇస్తే పాలన కాదు. బటన్ నొక్కడం, డబ్బులు పడుతున్నాయి, ఇంకా సో నేను ముఖ్యమంత్రిగా నా పని నేను చేసిన అనేది కాదు. పాలన అంటే రెండు ఉంటాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలా. మనకు అభివృద్ధి జరుగుతుంది.